40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏపీని పూర్తిగా అప్పుల కుప్పగా మార్చేశారు. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి దాపరించేలా చేశారు. ప్రతి వారం వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ పేదలకు మాత్రం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. రాష్ట్రం పూర్తిగా తిరోగమనం పట్టిన పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుభవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా అప్పులు ఊబిలో ముంచేశారు. అది కూడా ఇలాంటి ఊబి కాదు, మునిగితే ఇక లేవలేనంతగా ముంచేశారు. దేశంలోనే తాను అత్యంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తినని, ఎంతో విజనరీనని తన ఎల్లో మీడియా ద్వారా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదు. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన ఈ సంక్షేమాన్ని చంద్రబాబు అమలు చేయకపోగా, మరోవైపు ప్రతి వారం వేల కోట్ల అప్పులను మాత్రం మర్చిపోకుండా తెస్తున్నారు. మరి ఈ తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారని అడిగితే దానికి సమాధానం ఉండదు. గత వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో తెచ్చిన అప్పుల్లో ఏకంగా 44% అప్పులను ఈ సంవత్సర కాలంలోనే చంద్రబాబు చేశారు. పైగా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా ఆ డబ్బునంతా ఏం చేశారో కూడా ఎవరికీ తెలియదు. ఆర్థిక నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత అసమర్థంగా వ్యవహరిస్తున్నారో తెలుపుతూ వైఎస్ జగన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగ్, మోస్పీ సంస్థలు ఏపీ ఆర్థిక పరిస్థితిని ఎలా తప్పుపట్టాయో తెలుపుతూ ఆ వివరాలను జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఆర్థిక లోటు గతంలో 4.08% ఉంటే ఇప్పుడు ఏకంగా 5.12కు పెరిగిందని జగన్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. జీఎస్డీపీలోనూ రెవెన్యూ లోటు కూడా 2.65% నుంచి 3.61%కి పెరిగిందన్నారు. రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో 35.64% ఉండడం ఆందోళన కలిగించిందన్నారు వైఎస్ జగన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న రుణాల్లో కేవలం 23.49% మూలధన వ్యయం కోసం కేటాయించినట్లు జగన్ తెలిపారు. తమ హయాంలో మూలధన వ్యయం కోసం అప్పుల నుంచి 33.25% కేటాయించామని గుర్తు చేశారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం పేరుతో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దశాబ్దాల అనుభవం ఏమైందని, రాష్ట్రానికి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలని నిలదీశారు వైఎస్ జగన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గత నెల 22న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ద్వారా జనానికి వివరించారు. రెవెన్యూ గ్రోత్ రేటు దారుణంగా ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ చూస్తే గతేడాది కన్నా ఈ ఏడాది ఏకంగా 13.76% గ్రోత్ రేట్ కనిపిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం కేవలం 3.08% మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల ఉండడంపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు పనితీరు ఎంత దారుణంగా ఉందో తెలియజేయడానికి ఇదొక నిదర్శనం. నిజానికి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకి రావడం లేదు. ఇది చంద్రబాబు ఆయన గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్తుంది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతూ ఉండగా టీడీపీ నేతలు మాత్రం ఆర్థికంగా సంపదను సృష్టించుకుంటున్నారు. మరోవైపు లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు ఆ డబ్బంతా ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు పట్టట్లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఈ సంవత్సరంలోనే చంద్రబాబు ఏకంగా 44% అప్పులు చేశారు. మరి రాష్ట్ర ప్రజలకు ఒక్కటంటే ఒక్కటైనా సంక్షేమ పథకాన్ని అమలు చేశారా? ప్రజలకు నగదు అందించారా అంటే అదీ లేదు. ఈ ఏడాది చంద్రబాబు పాలనపై కాగ్ విడుదల చేసిన నివేదికను గమనిస్తే ఎక్కడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనిపించదు. ఆయన ఏడాది పాలనంతా ప్రజలకిచ్చిన హామీలను ఎగరగొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా దారుణంగా పడిపోయింది. పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి అత్యంత దారుణమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అయిపోయిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. జనం మెదళ్లలో విషం ఎక్కించారు. కానీ వాస్తవానికి అప్పుడు కంటే ఇప్పుడు చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3,32,671 కోట్లు మాత్రమే. ఆ అప్పులతో రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేశారు. నిజానికి 2.5 ఏళ్ల పాటు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారినప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా జనానికి జగన్ మేలు చేశారు. కానీ చంద్రబాబు ఈ ఏడాది కాలంలో అప్పులు చేసి ఏం చేశారని అడిగితే దానికి ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. జగన్ 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో 44% అప్పులు కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే చంద్రబాబు చేసేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అప్పులు తేవడంలో చివరికి రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు ఉల్లంఘించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 436 గనులపై హక్కులన్నీ ఏపీ ఎండీసీకి తీసుకొచ్చి ఆ గనుల విలువ 1.91 లక్షల కోట్లుగా లెక్కగట్టి ఆ గనులను తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్టవిరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడు ఇలాంటి వ్యవహారాన్ని ఎవరూ చూసి ఉండరు. నిజానికి ఇది చట్టరీత్యా నేరం అయినప్పటికీ చట్టాలు, రాజ్యాంగం తన చుట్టమే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ దారుణాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కూడా తుంగలో తొక్కి ఆయన వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కాగ్, మెస్పీ వంటి సంస్థలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దుబారా ఖర్చులపై మండిపడుతున్న చంద్రబాబులో మార్పు రాకపోవడంపై జగన్ తన ట్వీట్ ద్వారా ఎండగట్టారు. మరి దీనిపై ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పి తీరాల్సిందే.